అందరు ఐటీ ప్రొఫెషనల్స్ కలెక్టివ్గా ముందుకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలన్నటువంటి అభిలాషతో డైరెక్టర్ కూడా అదే ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఒక న్యూనెస్ను అడాప్ట్ చేస్తున్నారు. అంటే కలెక్టివిటీ ఒకటి, తర్వాత దాంతోపాటు పిక్చర్లో కూడా ఒక న్యూనెస్, క్లాసికల్గా జగపతి బాబు లాంటి హీరోకు సరిపోయినటువంటి యాప్ట్ క్యారెక్టర్ దీంట్లో వాళ్ళు ఎన్నుకొని బాబు గారిని తీసుకొని ఈ సినిమా చేయడం అనేది చాలా అప్రిషియబుల్ థింగ్. ఈ యంగ్స్టర్స్ అందరికి కూడా అల్లా మాలిక్ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇలాంటి యువకులంతా ముందుకు వస్తే తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఏర్పడగలవు. మీ అందరికీ నా బ్లెస్సింగ్స్తో పాటు అల్లా మాలిక్ బ్లెస్సింగ్స్ సమర్పిస్తూ నేను సెలవు తీసుకుంటాను. మా సినిమా ఫీల్డ్లోకి ఐటీ రంగం నుంచి వాళ్ళు అడుగు పెడుతున్నందుకు వాళ్ళకు స్వాగతం పలుకుతూ, ఇలాగా ఈ సినిమా కంటే ఎన్నో సినిమాలు వాళ్ళు తీయాలి, ఇండస్ట్రీలో వాళ్ళ సహాయ సహకారాలు మేము అందిస్తామని వాళ్ళకి ఫస్ట్ మేము స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీలో సినిమాలు ఎక్కువ తీయాలి, సినిమాలు నిలబడాలి, ఆ ఒక నిర్మాతలు పెరగాలి అనే ఒక ఆలోచనలో మేము ఇప్పుడు ఉన్నాం. వాళ్ళొక ఆలోచనతో మాకు సినిమా తీయాలి, ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా తీయాలని నాకు ఆలోచనతో వచ్చారు. అందుకని బాబు గారు ఆ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం. సబ్జెక్ట్ చాలా బాగుంది, ఒక కొత్త రకం సబ్జెక్టు, ఒక కొత్త రకంగా ఒక ప్లాన్తో వచ్చారు. వాళ్ళందరూ కూడా యూత్ ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేద్దాం నాకు ఆలోచనతో బాబు గారు కానీ అందరూ కానీ మేము వచ్చారు. కనుక వాళ్ళు సుకుమార్ రెడ్డి గారు, అలాగే ప్రొడ్యూసరు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ధనంజయ్, నాగేందర్ ప్రసాద్, మరి మీడియాలో ఆయన కూడా మీడియాలో వర్క్ చేసి అంత ఐటీ రంగం నుంచి వచ్చి ఒక కొత్త రకంగా సినిమా చేద్దాం అనేది ఒక ఆలోచనతో వచ్చారు. కనుక వాళ్ళకి స్వాగతం పలుకుతూ, ఈ ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యం, ఏదైనా అసాధ్యం. కనుక సాధ్యం అయ్యేది ఈరోజు మొత్తం టోటల్గా ఇప్పుడు మొత్తం ఏ సినిమాలు అయితే వచ్చాయో, మొత్తం అష్టాచమ్మ అవ్వచ్చు, గోల్కొండ హై స్కూల్ అవ్వచ్చు, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ ఏదైతే ఈరోజు ఆడుతున్నాయో మొత్తం ఆ టైప్లో కూడా మన వాళ్ళు ఆలోచనతో వచ్చారు. కాబట్టి వాళ్ళకి మేము స్వాగతం పలుకుతూ ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తామని, అలాగే ఈ సబ్జెక్టు మాకు నచ్చి బాబు గారు కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేద్దామని ఆలోచనతో ఈ సినిమాని మేము వాళ్ళ స్టార్ట్ చేయడం అయింది. కీ అనే సినిమా అప్రోచ్ అంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వలేక స్వప్న ద్వారా, అందరికీ తెలుసు స్వప్న, వెరీషి ఓకే, తను చేస్తే ఫోన్ ఒకసారి వాళ్ళని కలిస్తే బాగుంటుందంటే డెఫినెట్లీ కలుస్తాను. బికాజ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఎంకరేజ్ కొత్త రకమైన ఫిల్మ్స్ ఎంకరేజ్ చేయాలని ఎప్పుడూ అనుకునేవాడిని. సరే అడిగింది కాబట్టి విందామని చాలా క్యాజువల్గా యాక్సిడెంటల్గా కలవటం జరిగింది. నాకు వచ్చిన టీం మొత్తం నచ్చారు, జెన్యున్గా అనిపించారు. వాళ్ళ మాటలు కానీ వాళ్ళ అంటే నేనుంటే చాలు ఈ సినిమాలో అని ఒక ఫీలింగ్తో వచ్చారు. అటువంటి ఫీలింగ్తో వచ్చిన వాళ్ళని ఎప్పుడూ నేను అందిస్తూ ఉంటాను. సో నేను చేయాలని ఫస్ట్ డే నుంచి ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత ఓకే చేయడం జరిగింది. వాళ్ళ మాక్ షూటింగ్ చూడటం కూడా జరిగింది. ఆర్టిస్టులు కూడా పర్ఫార్మెన్స్ అందరూ కొత్త వాళ్ళు, అందరూ ఐటీ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు, అందరూ కొత్త వాళ్ళు. బట్ పర్ఫార్మెన్స్ వాజ్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. అంటే నేనని కాదు, బట్ నేనున్నా సరే వాళ్ళు అంత బాగా పెద్ద లాంగ్ షార్ట్ ఒకటి పర్ఫామ్ చేసి చూపించారు. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద హోల్ గ్రూప్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద హోల్ టీమ్. జెన్యున్ టీమ్తో కొత్త రకమైన సినిమా మళ్ళీ చేస్తున్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఫర్దర్గా కూడా ఐ వుడ్ ఎంకరేజ్ దీస్ ఫిల్మ్స్. సో థ్యాంక్స్ టు ద టీమ్. అండ్ మెయిన్గా నేను ముందు వెనక నాకు నట్టికుమార్ గారు ఉన్నారు, ఆయన హెల్ప్ చేస్తున్నారు. సో ఆయన ఉన్నంత వరకు ఐఎమ్ సేఫ్ అండ్ గుడ్, థ్యాంక్స్ టు హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగపతి బాబు గారికి బిగ్ థ్యాంక్స్. సో మేము మంచి కాన్సెప్ట్తో, న్యూ కాన్సెప్ట్తో సార్ని అప్రోచ్ అయితే సార్ ఇంప్రెస్ అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నట్టికుమార్ గారికి ఆయన చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. నట్టికుమార్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈజ్ ఫ్రమ్ ఐటీ ఫీల్డ్. సో మీడియా అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ అందరం కలిసి మేము ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాము. కెమెరా వచ్చేసి పీజీ విందా గారు, ఆయన అష్టాచమ్మ, వినాయకుడు, స్నేహగీతం లాంటి సినిమాలు చేశారు చాలా. సో విజయ్ కురాకుల మ్యూజిక్ చేస్తున్నారు. ఆయన మ్యూజిక్ గురించి మీకు అందరికీ పరిచయం. ఫిలిం అరవింద్ లాంటి సినిమాలు చేశారు. సో ధనంజయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఇక సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను రెగ్యులర్ ఆర్టిస్టులు కాకుండా కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలనుకున్నాను. అందుకే స్వప్న గారిని అప్రోచ్ అయ్యాను.
ఆవిడ చేయడానికి లైన్ విని చాలా ఇంప్రెస్ అయ్యి చేస్తామని చెప్పారు. అలాగే దీప్తి వాజ్పేయి గారు చేస్తున్నారు. సోనియా కొత్త అమ్మాయి ఇంట్రడ్యూసింగ్. సో మేము ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం, హార్డ్ వర్క్ చేస్తున్నాం, సిన్సియర్గా ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నాం. సో అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు జగపతి బాబు గారు, నట్టి కుమార్ గారు. యాక్చువల్లీ టుడే ఈజ్ వెరీ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. ఇది మా అందరికీ, ఇక్కడ ఉన్న అందరికీ ఒకటే సినిమా ప్యాషన్. ఇట్స్ 10 years డ్రీమ్. అందుకే మా బ్యానర్ కూడా డ్రీమ్ థియేటర్ ప్రొడక్షన్స్. ఇంకా షెడ్యూల్ విషయానికి వస్తే రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 25 days రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. సెకండ్ షెడ్యూల్ మార్చిలో ఉంటుంది, ఏప్రిల్లో రిలీజ్ ఉంటుంది. ఏప్రిల్ ఎండింగ్లో కానీ కీ సినిమా స్టోరీ చాలా స్ట్రాంగ్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఐ స్టార్ట్, హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు జగపతి బాబు గారు. ఎందుకంటే ఒక్కసారి ముందు మెసేజ్ పెట్టాను, నేను కూడా హెసిటేట్ చేస్తూ బాగుంటుందో బాగుండదో అని. కొత్త వాళ్ళు ఉన్నారు, ఒక విషయం మాట్లాడాలి, ఫోన్ చేయొచ్చా అని అడిగితే ఆయన కాల్ చేసి ఓకే దే కెన్ కమ్ అండ్ టాక్ టు మీ అన్నారు. అడగంగానే మీట్ అయ్యారు. మీట్ అవ్వగానే ఒప్పుకున్నారు. కొత్త టీంతో మామూలుగా ఎవరికైనా సందేహాలు ఉంటాయి. అలా సందేహాలన్నింటినీ పక్కన పెట్టి టీంని చూసి, జెన్యూన్నెస్ చూసి, నాగేంద్ర ప్రసాద్ గారి ఐడియాని చూసి ఇంప్రెస్ అయ్యి అందరినీ ఎంకరేజ్ చేయాలనుకున్నారు. సో హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు యూ అండి. అలాగే నట్టి కుమార్ గారు, బివి రెడ్డి గారు వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రోత్సహించడం కూడా ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఎక్స్పీరియన్స్డ్ ఫిల్మ్ మేకర్స్. కొత్త నీరు కాచి వడబోసిన అనుభవం కలగలిసిన ప్రాజెక్ట్ కాబోతుంది ఇది. కాబట్టి మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. This project is very exciting and I'm very thankful to director, producers and Govind, cameraman, everyone. So this is a challenging work nakuda. So I'm really looking forward to do this movie and hope we want all your blessings. Thank you very much.